ఇప్పుడు మరి ప్రకృతి లేదు కాబట్టి ఈ గర్ల్స్కి ఏం ప్రకృతి వచ్చింది కదా, అదే నేను అంటున్నా. వీళ్ళు ఏంటంటే లేదంటే పీసీఓడి ప్రాబ్లం లేదంటే నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే వీళ్ళ తప్పు కాదు అని చెప్పడానికి. అది జనరేషన్ తప్పు. మనం అరిటాకులు తిన మనం వాళ్ళు ప్లాస్టిక్ ప్లేట్లు తినడానికి వచ్చాం. ఇప్పుడు మీరు రోడ్డు పక్కన బండి దగ్గర ఆగితారండి, ఆడలు మగాళ్ళు అందరూ తింటున్నారు కదా. ఒక అరిటాకు కేసరిగా 2 ఇడ్లీ వేడి వేడి పెట్టినా, ఒక పూరి దమ్మి తీసినా అరిటాకు బుగ్గులా మాడిపోతుంది. ఇప్పుడు మీకు ప్లాస్టిక్ కవర్ వేసేస్తున్నారు, మీకు మాడినట్టు కనిపించదు, నలుపు కనిపించదు. కానీ అరిటాకు మార్చింది, అరిటాకును మార్చిన వేడి ప్లాస్టిక్ కూడా మాడుస్తుందిగా. మార్చి ప్లాస్టిక్ ఎప్పుడైతే మాడుతుందో సర్ఫేస్ అంటుకుంటుందిగా, అంటుకొని తినేది మనమేగా. అర్థమైంది? మన కూరలు ఏంటో వస్తున్నాయి, సాంబార్ అన్ని ప్లాస్టిక్ ప్యాకెట్లో కట్టి. కసాడు ఏం చేస్తాడు, చట్నీ కట్టాడంటే పొర చల్లగా ఉంటుంది, కొబ్బరి చట్నీ కట్టాడంటే ప్లాస్టిక్ కవర్. సాంబార్ కూడా అంతే పలసిన కవర్ వేసి కట్టేస్తాడు. మీరు వెళ్ళి మంచి కాస్ట్లీ రెస్టారెంట్ నుంచి టిఫిన్ తెప్పిస్తున్నారు, వాడు సాంబార్ ఏమిటి వేస్తున్నాడు, పల్సండి మైక్రాన్లు చాలా చిన్నగా ఉన్న ఫుడ్ గ్రేడ్ కానీ ప్లాస్టిక్ కట్టలు ఇస్తున్నాడు. మొదట ఆడు కట్టినప్పుడు చాలా వేడి ఉంటుంది, కాసేపటిగా వేడి ఆరిపోతుంది మన దగ్గర. ఆ ప్లాస్టిక్ అందులో దిగిపోతుంది. మరి చిన్నపిల్లలకి ఇప్పుడు నిన్న నా దగ్గర 5 క్యాన్సర్లు వచ్చారంటే ఎందుకు రారు? బయట ఫుడ్ ఎంత ఎక్కువైంది అంత అయింది. రెండోది ఏంటి, బయట ఫ్రెష్ చేయడు, ఫ్రిడ్జ్లో పెట్టి విపరీతంగా వేడి చేస్తే మనకు తెలియదు. అతిపెద్ద అనంతం ఏంటంటే అసలు ప్రపంచంలో వాళ్ళు ఎక్కువ క్యాన్సర్ రావడానికి మనందరం ఇంత పడవటం కారణం, ఫ్రిడ్జ్లోంచి బాగా చల్లదనంగా తీసిన ఒక ఆహారాన్ని, పదార్థాన్ని, దేన్నైనా మనం వెంటనే సహజంగా వాటర్ పోయే వరకు వెయిట్ చేయకుండా వెంటనే మైక్రోవేవ్లో పెట్టడం కానీ వెంటనే పొయ్యి మీద పెట్టి హైశాఖలో చేయటంగా చేస్తాం. ఇది ప్రమాదం. మీరు హైశాఖ మామూలుగా ప్రమాదం, ఫ్రీ రాడికల్స్ ఏర్పడుతుంది. డీప్ ఫ్రిడ్జ్ని తీసి మీరు ఏకంగా హైశాఖలో పెట్టి, అంటే డీప్ నుంచి తీసేకుండా మరింత కసిగా ఇంకెక్కువ మంట పెట్టి వేయిస్తే అంత శక్తి అది మొత్తం ఫ్రీ రాడికల్స్ మారిపోతుంది. మీరు తినే ప్రతిదీ ఫ్రీ రాడికల్స్. అంటే లోపలికి వెళ్ళి క్యాన్సర్గా మారవచ్చు, కిడ్నీలు పోగొట్టచ్చు, అనేక ఆటోమేల కారణం కావచ్చు, అన్నిటి పోగొట్టి ఒక దరిద్రపోటీ వ్యవస్థ జరుగుతుంది. సాధ్యం అంటే ఈ లైఫ్ స్టైల్ మార్చుకుంటాం. సాధ్యంత వరకు మీరు తినే ఉప్పు కల్తీ, మీరు వేసుకున్న ఆయిల్ ప్రభుత్వాలు అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలే మన మీద కూడా రీఫండ్ ఆయిల్స్. మన ఐసీఎంఆర్ కూడా అచ్చోసిన ఆంబోతుల్లాగా రీఫండ్ ఆయిల్ వదిలినట్టు వాళ్ళ మీద చెప్తాంది. ఎన్ఐఎన్ ఐసీఎంఆర్కి మన గైడ్లైన్స్ ఇచ్చారు. ప్రజలు నిజంగానండి షాక్ కొడుతుంది. మీకు ఇలాంటి ఒక 150 కోట్ల మంది గైడ్లైన్స్ ఇవ్వాల్సిన ఒక ప్రభుత్వ సంస్థ, ఆ 2 సంస్థలు కలిపి మనకిచ్చిన గైడ్లైన్స్ ఏంటి తెలుసండి, గానగాయలు తింటే అది మీకు పనికిరావు, మీకు హాని చేస్తాయి, రీఫండ్ ఆయిల్ తీసుకొని కెమికల్ వేసి నేను చెబుతున్నారు. బాధ్యత ఉందండి వీళ్ళకి. అసలు సమాజం పట్ల కానీ, మనుషుల ఆరోగ్యం పట్ల కానీ, మనం తీసుకునే జీతాల పట్ల కానీ ఏమన్నా బాధ్యత ఉందా? 150 కోట్ల మంది గైడ్లైన్స్ ఇవ్వాలంటే ఇంత దరిద్రంగా వేరే వాళ్ళకి అనుకూలంగా ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర విఘాతం కలిగించి ఇలాంటి ప్రచారం చేయొచ్చా? అసలు పరిశోధన ఉందా వీళ్ళకి? వాళ్ళ సిద్ధాంతం అంటారు ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ దిగ్భ్రాంతికరం. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ బ్యాడ్ అంట. బులెటిన్ స్టేట్మెంట్ ఇచ్చారండి, ఒక బల్లగుతున్నట్టు ఇచ్చేసారు. అంటే ఏంటంటే ఒక మతంలో ఒకటి చెడ్డోడు అయితే ఆ మతం వాళ్ళందరూ తీవ్రవాదులు అంటారు అన్నమాట. అయితే మీ ఉద్దేశం ప్రకారం ఏ ఆయిల్ తీసుకోమంటారు? అది మామూలుగా ఏ ఆయిల్ ఇస్తే మీరు ఆయిల్లో 3 రకాలు ఉంటాయండి. సాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్, 3 రకాలు. ఏది తీసుకోమంటారు? జాగ్రత్తగా. సాచురేటెడ్ ఫ్యాట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్లో ఉండే రకాలు ఏంటంటే, ఒకటి నిజమైన సాచురేటెడ్ ఫ్యాట్లు, పామోలిన్ కానీ అలానే కోకోనట్ ఆయిల్ కానీ నిజమైన ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్స్. ఓకే, పామోలిన్ అంటే పామోలిన్ అంటే మనం పామోలిన్ కాదు, పామ్ ఆయిల్. పామోలిన్ వేరు, పామ్ ఆయిల్ వేరు. ఓకే, ఒరిజినల్ పామ్ ఆయిల్ అది మనకు దొరకదు. ఇండియాలో చుక్క కూడా దొరకదు, వదిలేండి గురించి దొరకదు కాబట్టి వదిలేసేది. ఇది కొబ్బరి నూనె. వీళ్ళు ఏం చేస్తారంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్లు కానీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్లు కానీ దాంట్లో దాన్ని హైడ్రోజనేషన్ చేస్తారు. ఈ మందులు, ఈ కంపెనీలు అమ్మే ఆయిల్ కంపెనీలు ఏం చేస్తారంటే అందులో సాచురేటెడ్ పాయింట్ తేటం కోసం వీళ్ళు, అంటే నిల్వ ఉండటం కోసం, అంటే అది ఈజీగా పాడైపోయే రాన్సిడ్ అయ్యే కండిషన్ని ఎదుర్కోవడం కోసం, అంటే కుళ్ళిపోయే టైప్ ఉండే, వాసన వచ్చి ఓడోరిపోయి ఉండే వ్యవస్థ నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ళు దాన్ని హైడ్రోజనేషన్ అనే కెమికల్ ప్రాసెస్ చేస్తారు. ఇది తీవ్రమైన హాని కలిగించేది. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే అప్పటి వరకున్న పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ కాస్త అన్హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్ అవుతుంది. ప్రజలు గుర్తుంచుకోండి, అన్హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్. కొబ్బరి నూనె కానీ పామాయిల్ లాంటివి కానీ హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్స్. వీళ్ళు ఏం చేశారంటే ఈ దుర్మార్గులు, ఈ వ్యాపారులంతా కలిపి నిలవడం కోసం కలిపే ఎసెన్స్ కెమికల్స్, ఈ హైడ్రోజనేషన్ ఆటమ్స్ కలపడం ద్వారా దాన్ని ప్రాసెస్ మిక్సింగ్ అన్హెల్తీ ఇది పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కాస్త అన్హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అవుతున్నాయి. ఈ సన్నాసులు ఏం చేస్తారు, దాన్ని చూపించి చూసావా సాచురేటెడ్ ఫ్యాట్, అక్కడ ఏంటో నువ్వు అన్హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్ వేరు, న్యాచురల్ హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్ వేరు. వీడేమంటున్నాడు, అన్హెల్తీ మాడిఫైడ్ ఆ సాచురేటెడ్ ఫ్యాట్లు చూపించి
ఇదిగో ఇది తప్పు అని చెప్పని ఎంత నీచులంటే వీళ్ళు. అవును, మనం ఏది వాడదామంటారు ప్రజలకు ఇప్పుడు? ఏది హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్స్. ఏంటి సార్ అవి? ఈ ప్రపంచంలో కల్లా వంటకు అత్యుత్తమైన ఆయిల్, మ్మ్. తల్లిపాలల్లో ఉన్న తర్వాత మోనోలరిక్ యాసిడ్ కలిగి ఉన్న ఒకే ఒక పదార్థం మ్మ్. మనకి కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ప్రపంచపు బెస్ట్ యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్ ఏదైనా సరే అద్భుతంగా పనిచేసే ఒక ముఖ్య మహాద్భుతమైన అది ఏంటంటే ఇట్స్ కోకోనట్ ఆయిల్. ఇది వైరస్లు చంపుతుంది, బ్యాక్టీరియాను చంపుతుంది. ఎంత తెలివిగా అంటే మరి కర్రీస్ మనకు అలవాటు పడలేము కదా సార్. ఈ కొబ్బరి ఉన్న ఆయిల్. కొబ్బరి బాగానే మెక్కుతాంగా ఏకలదాకా. ఇప్పుడు గుళ్ళో దేవుడు కొబ్బరికాయ కొట్టాలి. దేవుడు తింటాడు, మనం తింటామా? మనం తింటున్నాం అండి. మరి అది శనివారం ఓ దేవుడు, శుక్రవారం దేవుడు, సోమవారం దేవుడు పేరు చెప్పి మరి రోజుకు ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలు అడుబొక్కాడు అన్నాళ్ళు. ఏమైంది? కొబ్బరికాయలు తింటే కొబ్బరికాయలు లేదు ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎండు కొబ్బరి వేసి చక్కెర పొంగలి లొట్టలేసుకుని సొల్లు గార్చుకుని నాకట్లా. అవును. అంటే కొబ్బరి ఎక్కడ తింటలేదు మనం. మన జీవన విధానంలో కొబ్బరి ఉంది ప్రతి చోట. ఓకే. అన్ని కొబ్బరి కదా. కొబ్బరితో లవ్ చేస్తే అలవాటు చేసుకోవాలన్నమాట అండి. అలవాటు చేసుకోవాలి. ఇదంతా మైండ్ సెట్. మైండ్ సెట్. సార్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ మందికి వస్తున్నారు అంటే ఏం జాగ్రత్తలు తీసుకోమంటారు? ఏం లేదు, గర్ల్స్కి ఫుడ్ స్టైల్ మార్చాలండి. మామూలుగా ఏమవుతుందంటే ఆడపిల్లల్లో మనకు సిస్ట్ లాగా వస్తాయి. ఫైబ్రాయిడ్స్ అంటాం, సిస్టులు అంటాం. అందులో చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ ఓవరీస్లో కానీ ఎండోమెట్రియం దగ్గర కానీ రకరకాల పాలిప్స్ రకరకాలు వస్తాయి. ఎండోమెట్రియం థిక్నెస్ అవ్వటం, ఓవరీస్లో అదంతా యూట్రస్, ఇదంతా బల్కీ యూట్రస్ అవ్వటం, చాలా సమస్యలు వస్తాయి. సర్వికల్లో ఇష్యూస్ ఇవన్నీ. ఎప్పుడైతే మనకి హైజినిటీ లేకపోవటం ఒకటి. అంటే హైజినిటీ అంటే మనం స్నానం చేసామా కాదు, నీళ్లు తక్కువ తాగుతారు ఆడపిల్లలు. ఎందుకంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ వెళ్ళాల్సి వస్తుంది అని తప్పించుకోవడం కోసం. అక్కడ మన ఇండియాలో బయట ఉమెన్ యూరిన్ వేసుకెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి బయట ఏదైనా ఇది ఒక తీసుకుంటారు. అది తప్పు. ఎప్పుడైతే వీళ్ళు వాటర్ తక్కువ తాగుతారో మనం వీళ్ళు పాస్కి వెళ్ళినప్పుడు ఫోర్స్ రాదు. వాటర్ పాస్ యూరిన్ అనేది ఫోర్స్గా వెళ్ళారు. అప్పుడు ఏమవుతుందంటే మలినాలన్నీ పోవు. మనం యూరిన్ కిడ్నీ పని ఏంటి? మంచేత పాస్ పోంచుతా ఆ కిడ్నీ విసర్జించిన మలినాలన్నింటినీ బయట పంపడం దాని ధ్యేయం యూరిన్ ద్వారా అనుకోండి. మీరు ఫోర్స్ ఒక పైపులో వాటర్ ఉంటుంది, పాకుడు ఉంటుంది బాగా ఒక పైపు. మీరు ఏదో చిన్నగా వాటర్ వదిలేరు దాంట్లో, అదే వాటర్ అందులోంచి పడుతుంది. అప్పుడు వాటరే పడుతుంది కదా, దాంట్లో పాకుడు వదలదు. అదే దాన్ని మీకు 10 రెట్ల ఫోర్స్తో ఒక 10 HP మోటార్ ఉన్న ఇది బిగించండి. ఆ ఫోర్స్ ఇక్కడి నుంచి వాటర్ అక్కడ దాకా వెళ్ళింది అనుకోండి, ఏ పాకుడు మిగలదు దాంట్లో. క్లియర్గా వెళ్ళిపోతుంది వాటర్ని. అంటే ఆ స్పీడ్ క్లియర్ చేసుకెళ్తుంది. అలానే యూరిన్ కనుక ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళు ఇది చేసేవాళ్ళకి ఏ మలినాలు ఆ యూరినరీ ట్రాక్లో కానీ అక్కడ కానీ పోగుపడకుండా ప్రతి కణం వెళ్ళిపోతుంది. సో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఎప్పుడైతే తక్కువ నీళ్ళు తాగేవాళ్ళు ఉంటారో మీ ఇండికేషన్ కూడా వస్తుంది. బాడీ డిహైడ్రేట్ అవటం ఇండికేషనే కాకుండా వీళ్ళకి ఆ ట్రాక్లో మలినాలు మిగిలిపోతాయి. ఆ మిగిలిపోయినప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కంటిన్యూస్గా ఉంటాం. అప్పుడు దీనికి మందులు వాడతారు తప్ప ఇది మనం వాటర్ సరిగ్గా తాగప్పుడు డాక్టర్ చెప్పరు, వీళ్ళు చేయరు. అయితే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, విపరీతంగా తీసుకోవాలి వాటర్. నెంబర్ ఆఫ్ టైం యూరినస్ కట్టడం కూడా మంచిది. అలా వాష్అవుట్ అవుతుంది. 1, 2 ఏంటంటే సిస్టులు లాంటివి రాగానే డాక్టర్లు ఏం చేస్తారు, 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ చూడగానే ఓవరీలో రాగానే పీకేద్దాం, వేసేద్దాం మొత్తం ఓవరీ అంటారు. ఆడవాళ్ళకి వరమే అది. ఆడవాళ్ళకి మనం కాపాడేది అది. ఇప్పుడు కరోనా వచ్చింది, ఎవరన్నా సెలబ్రిటీ ఉమెన్ చచ్చిపోయిన పేరు చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా. సెలబ్రిటీ ఉమెన్ పెద్దగా ఎవరు లేరు. ఒకవేళ ఆడవాళ్ళలో చచ్చిపోయిన పేరు మీకు ఏమైనా తెలిసినా అది వాళ్ళకి వేరే ప్రాబ్లం, క్రానిక్ డిసీజ్ ఉండి దాంతోపాటు కూడా కరోనా వచ్చినప్పుడు వాళ్ళు దాంతో సరిపోతే ఈ అకౌంట్లోకి వెళ్ళిపోయారు. సో కరోనా ఆడవాళ్ళ చంపద మగాళ్ళు చెప్పినట్టు.